చలి బాగా పెరిగిపోయింది మాస్టరు, క్లియర్గా తెలిసిపోతుంది కదా. పిల్లలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి రెగ్యులర్గా స్వెటర్లు అవి వేస్తూ ఉండండి. యూనో చలి జ్వరాలు అవి వచ్చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నాకు బాధ్యతలు అవి తెలిసి వచ్చాయన్నమాట. ఎనీవే చూసుకుంటే ఓటింగ్ పరంగా చూసుకుంటే మామూలుగా ఎప్పుడైనా సరే ఓటింగ్ ఎలా ఉంటుంది, ఎపిసోడ్లో వాళ్ళు చూపించిన ఆటని బట్టి ఓటింగ్ అనేది అటు ఇటు షిఫ్ట్ అవుతుంది. సో మామూలుగా ఏదైతే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారో అని అదే పనిగా ఎలిమినేట్ అయిన వాళ్ళు వచ్చి నామినేట్ చేశారో, ఈ నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ వీళ్ళు అదే పనిగా నామినేట్ చేసిన వీళ్ళు ఏమనుకున్నారు, ఓకే ఇప్పటి నుంచి గ్రూప్ గేమ్ ఆడొద్దు అని మామూలుగా ఎవరైనా డిసైడ్ అవుతారో అది చాలా సర్వసాధారణం. ఎందుకంటే ఆ గ్రూప్ గేమ్ ఆడటం వల్లే వాళ్ళకి బాగా నెగిటివిటీ వస్తుంది అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి కదా. మరి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆపారా? ఆపినట్టుగానే అనిపించారే. నిన్న ఎపిసోడ్ చూసుకుంటే అంతలా ఏమి గ్రూప్ గేమ్ ఆడినట్టుగా లేదే. యాక్చువల్లీ బిగ్ బాసే గ్రూప్ గేమ్ ఆడమన్నారు కానీ నిఖిల్ నువ్వు యష్మినే సపోర్ట్ చేయి, యష్మి నువ్వు పృథ్వీనే సపోర్ట్ చేయి, పృథ్వీ నువ్వు ప్రేరణని సపోర్ట్ చేస్తూ ఉండు అంటూ వాళ్ళలోనే వాళ్ళు సపోర్ట్ చేసుకోమని బిగ్ బాస్ ఏమని చెప్పిండా? చెప్పలేదు. కాబట్టి వీళ్ళు కూడా అలా ఏం సపోర్ట్ చేసుకోలేదు అన్నట్టుగానే గేమ్ ఆడారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ చూసుకుంటే సపోర్ట్ చేసుకున్నారేమోరా, అందుకే రిజల్ట్ అలా వచ్చింది కదా. మరి అంత హార్ష్గా సపోర్ట్ చేసినట్టుగా ఏం అనిపించలేదు కదా. మొత్తానికైతే సపోర్ట్ చేశారా అనే ఫీలింగే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంక్లూజన్కి వచ్చేలాగా ఆడినరనమాట. అబ్బే కొంతవరకు యష్మి బెటర్ ఏమో అనిపించింది, ఎంతో కొంత యూనో మరి వేరే వాళ్ళలాగా యాక్టింగ్ చేసినట్టు కాకుండా కొంచెం ఆర్గానిక్గా అనిపించింది. ఎంతో కొంత తను స్ట్రగుల్ చేసినా కూడా అట్లీస్ట్ షీ ట్రైడ్ టు ఏదైతే పృథ్వీని అవుట్ చేయడానికి తను చేసిన ప్రయత్నం అనేది చాలా ట్రూగానే చేసినట్టుగా అనిపించింది, ఎక్కడ యాక్టింగ్ చేసినట్టుగా అయితే అనిపించలేదు. సో కంపారిటివ్లీ మేబీ అందుకే యష్మికి ఒకదానికి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉన్నట్టుగా తెలిసిపోయింది ఓటింగ్ పరంగా చూసుకుంటే. సో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే 5 నామినేషన్స్లో అనుకుంటే నిఖిల్ ఆల్రెడీ ఆన్ ద టాప్, బీభత్సంగా జప్మని వెళ్ళిపోతున్నాడు. జప్మని ప్రత్యేకంగా నిన్నటి ఎపిసోడ్కి సంబంధించి ఏమీ జరగలేదు, ముందు నుంచి ఏదైతే ఆ జప్ ఉందో ఆ జప్పు అలాగే కంటిన్యూ అవుతుందన్నమాట. సో 41% ఓటింగ్తో నిఖిల్ ఈజ్ లైక్ అలా 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 టాప్లో వెళ్ళిపోతున్నాడు. నబీల్ ఈజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ టైటిల్ రేస్. ఇంకా ప్రత్యేకంగా ఆ టైటిల్ రేస్లో ఈ సీజన్లో ఎవరు ఉంటారంటే నిఖిల్, నబీల్, గౌతమ్ అంటూ 3 పేర్లు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. నబీల్ ఈజ్ డౌట్ లేకుండా క్లియర్లీ అవుట్ ఆఫ్ రేస్. టాప్ 5లో మాత్రమే నబీల్ ఉంటాడు అనిపించే సిచ్యువేషన్ మాత్రమే ఉంటుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దీని గురించి ప్రత్యేకంగా చర్చలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గౌతమ్కి ఎప్పుడైతే లైమ్ లైట్లోకి వచ్చి ఓటింగ్ పెరిగిందో ఎప్పుడూ నిఖిల్కి దరిదాపుల్లో లేని ఓటింగ్ అయితే గౌతమ్కి ఎప్పుడూ లేదు. హీఈస్ ఆల్వేస్ కంపీటింగ్ విత్ నిఖిల్తో బాగా స్ట్రాంగ్ కంపీట్ చేశాడు. నిఖిల్ని దాటేసిన సందర్భాలు ఉన్నాయి. నిఖిల్కి జస్ట్ 1-2% తేడాతో నిఖిల్ని మ్యాచ్ చేస్తూ ఇలాగే ఉంది, కానీ ఇంత రేంజ్ డిఫరెన్స్ అయితే ఎప్పుడూ లేదు. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ నబీల్ ఈజ్ అవుట్ ఆఫ్ ద రేస్ అని. 41%తో నిఖిల్ ఉంటే ఎక్కడో 25%తో మాత్రమే నబీల్ ఉన్నాడు అన్నమాట. 25%తో మాత్రమే ఉన్నప్పుడు నబీల్ని కేవలం టాప్ 5లో మాత్రమే ఉంచగలగలరు, కానీ టైటిల్ రేస్లో పోటీ పడేంత సీన్ అయితే లేదని క్లియర్గా తెలిసిపోతుంది కదా, అదనమాట. సో వీళ్ళిద్దరి ఓటింగ్ ఇలా ఉంటే థర్డ్ పొజిషన్లో వచ్చేసరికి ప్రేరణ అయితే యాస్టీస్గా ఉంది. బట్ కేవలం ప్రేరణ మాత్రమే లేదు, ఆల్మోస్ట్ సిమిలర్గా యష్మి కూడా వచ్చేసింది. ప్రేరణతో పోటాపోటీగా యష్మి కూడా వచ్చేసిందంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, జనాలు ఎంతో కొంత కాస్త సముద్రంలో కాస్త బకెట్ వాటర్ తీసినట్టు యష్మిని కాస్త నమ్ముతున్నారు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇలా ప్యాటర్న్ ముందుకు సాగిందనుకో, యష్మి ఈ వారం సేవ్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. యష్మి సేవ్ అవుతే ఇంకెవరికి రిస్క్ డౌట్ లేకుండా పృథ్వీకే కదా. సో పృథ్వీయే బయటికి వెళ్ళిపోతాడా అంటే పృథ్వీ మాత్రమే కాదు, ప్రేరణకి కూడా అది కొంచెం టచ్ అయ్యే అవకాశం ఉంది రే అన్నట్టుగా అయితే తెలుస్తుంది అన్నమాట. ఎలాగో ఆపరేషన్ లాంటివి ఈ వీక్ ఏమీ పర్ఫామ్ చేస్తున్నట్టుగా కూడా అనిపించట్లేదు. ఎందుకంటే గౌతమ్ ఫ్యాన్స్ ఆపరేషన్ చేయాలనుకున్నా కూడా డేంజర్లో ఉన్న ఎవరికో ఒకరికి ఓట్లు వేయాలి. డేంజర్లో ఎవరున్నారు, పృథ్వీ
యష్మి, ప్రేరణ వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరికి కూడా ఓట్లు వేయడం అనేది గౌతమ్ ఫ్యాన్స్కి ఇష్టం లేదు. ఎందుకంటే ముగ్గురికి ఆ మాటకు వస్తే మొత్తం నామినేషన్స్లో ఉన్న అందరితోనే గౌతమ్తోనే ఏదో విధంగా క్లాష్ అనేది ఉంది కాబట్టి ఎవరికి సపోర్ట్ చేసే ఉద్దేశం అయితే లేదు. కాబట్టి గౌతమ్ ఫ్యాన్స్ అసలు స్టడీ సపోర్ట్ లేక సైలెంట్గా ఉన్నారు. మాకెందుకురా భయ్, మాకు ఈ వారం రెస్ట్ దొరికింది, హ్యాపీగా ఈ లీజర్ని ఎంజాయ్ చేస్తామన్నట్టుగా అయితే అనుకున్నారన్నమాట. ఎందుకంటే గౌతమ్ పొజిషన్ అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ప్రత్యేకంగా మనం గౌతమ్ ఉంటాడా లేదా అని డౌట్లు కూడా అక్కర్లేదు. నాగార్జున గారు పట్టుకోబోయే 2 చేతుల్లో ఒక చేతు ఖచ్చితంగా గౌతమ్ దయ్యి ఉంటుంది, ఇంకో చేతు ఖచ్చితంగా నిఖిల్ దయ్యి ఉంటుంది. వీళ్ళిద్దరూ దే ఆర్ గోయింగ్ టు బి విన్నర్ అండ్ రన్నర్ ఖచ్చితంగా వీళ్ళిద్దరిలోనే ఉండబోతున్నారని డౌట్ లేకుండా క్లియర్గా చెప్పే పరిస్థితే ఉంది. కాబట్టి గౌతమ్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా టెన్షన్ పడి కింద మీద పడి ఓటింగ్ కోసం గింజుకోవాల్సిన అవసరం లేదు ఈ పర్టికులర్ వీక్ వరకు. అండ్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఎంతసేపు గ్రూప్ గేమ్ అనేది బిగ్ బాస్కి కూడా అదే కావాలి. వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ వల్ల మొత్తం నాకిపోతుంది సీజన్ అంతా అంటూ ఎన్ని ప్రయత్నాలు చేశారు, బీభత్సమైన ప్రయత్నాలు చేసి ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ ద్వారా చెప్పించాలని చూశారు, అది కుదరలేదు. మళ్ళీ ఎలిమినేట్ అయిన వాళ్ళతో కూడా బయట నుంచి ఏం జరుగుతుందని మళ్ళీ చెప్పించాలని చూశారు, అలా కూడా కుదరట్లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా కుదరకపోతే ఇంకేం చేస్తారు? పృథ్వీ ఆర్ యష్మిలో ఒకరు, మోస్ట్లీ పృథ్వీకే ఛాన్స్ ఉందన్నట్టుగా ఎక్కువ శాతం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గౌతమ్తో విపరీతమైన ఫైట్ అయితే అయిపోయింది. సో గౌతమ్తో విపరీతమైన ఫైట్ అయింది అని అనుకున్నప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఎవరి మీద ఉంటుంది? పృథ్వీని ఖచ్చితంగా బయటికి పంపించాలనే ఉద్దేశం ఉంటుందా లేదా? అప్పుడు బయటికి పంపించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఎవరికి వేస్తారు? ఇష్టం లేకున్నా కూడా నెక్స్ట్ డేంజర్లో ఉన్న యష్మికి ఓట్లేస్తారు, లేదా ప్రేరణకు ఓట్లేస్తారు. అప్పుడు ఏమవుతుంది? యష్మి అండ్ ప్రేరణ ఆటోమేటిక్గా పైకి వస్తారు. ఆటోమేటిక్గా పైకి వచ్చినప్పుడు పృథ్వీ డౌట్ లేకుండా ఆటోమేటిక్గా బయటికి పోతాడనమాట. సో ఈ 2 ఆటోమేటిక్గా అనమాట. సో ఆటోమేటిక్గా గౌతమ్ ఫ్యాన్స్ కాన్సన్ట్రేట్ చేస్తే యష్మి అండ్ ప్రేరణ ఇద్దరు సేవ్ అవుతారు. పృథ్వీ ఆబ్వియస్లీ బయటికి వెళ్ళిపోతాడు. పృథ్వీ వెళ్ళిపోతే ఈ లెవెల్ ఫిజికల్ అటాకులు కానీ అగ్రెసివ్ వార్లు కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఉండదు. సో ఇది పృథ్వీ నుంచి కాకుండా మేబీ యష్మి నుంచి అయినా వస్తాయేమో అని అనుకుంటున్నాను. యష్మి ఏంటంటే తను ఏదైనా జనాల నుంచి ఫీడ్బ్యాక్ ఇస్తే, ఏ విధమైన ఫీడ్బ్యాక్ అయినా జనాల నుంచి అయినా సరే, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయినా సరే, స్టేజ్ మీదకి వచ్చిన ఫ్రెండ్స్ నుంచి అయినా సరే, నాగార్జున గారి నుంచి అయినా సరే ఫీడ్బ్యాక్లు వస్తే ఖచ్చితంగా తను తీసుకొని ఫాలో అవ్వడానికి చూస్తుంది. ఆ ఫాలో అయ్యే క్రమంలోనే నిన్న పృథ్వీ కాకూడదని చాలా తను ప్రయత్నం అయితే చేసింది. పృథ్వీ మళ్ళీ మెగా చీఫ్ అవ్వకూడదని, పృథ్వీతో ఆ ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా. సో అక్కడ జనాలకి యష్మి ఎంతో కొంత నచ్చి ఓటింగ్ అనేది కంపారిటివ్లీ ఏదో కాస్త ఒక అడుగు ముందుకు కదిలింది అంతే. సో ఆ అడుగు ఈ ఒక్క పూటకే ముందుకు కదిలిందంటే ఈవినింగ్ టైంకి నాకు తెలిసి ఇంకా కొంచెం ఎక్కువే కదిలే అవకాశం అయితే ఉంటే, ప్రేరణతో మ్యాచ్ చేయడమో, ప్రేరణని దాటేసి వెళ్ళిపోవడమో అలా ఉండే అవకాశం అయితే ఉందని నాకు ఎందుకు అనిపిస్తుంది. మరి చూద్దాం ఎంతవరకు అవుతుంది అని. ఫైనల్గా చూసుకుంటే పృథ్వీ అయితే ఉన్నాడు కేవలం 9% ఓటింగ్తో మాత్రమే అనమాట. సో ప్రస్తుతానికైతే డౌట్ లేకుండా క్లియర్గా పృథ్వీ రిస్క్లో, దారుణమైన రిస్క్లో కనబడుతున్నాడు. మరి ఈవినింగ్ వరకు ఏమైనా చేంజ్ అవుతుందా ఫ్యూచర్లో? ఈ వీక్ వారాంతంలో ఇవాళ ఇంకా ఏముంది, చాలా థర్స్డేనే కదా, ఇంకా థర్స్డే ఈవినింగ్ ఉంది, మన ఫ్రైడే మార్నింగ్, ఫ్రైడే ఈవినింగ్, చూడాలి. చాలా పూటలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పూట తనకి మచ్ నీడెడ్ ఎంకరేజ్మెంట్ వస్తుందా రాదా అని లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతూ ఉంటే వీడియోలో ఎక్కువ మందికి కనిపిస్తాయి మాస్టర్ యూట్యూబ్లో. దయచేసి 1 సెకండ్ పట్టే ఆ లైక్ నా కోసం వెచ్చిస్తారని భావిస్తూ బాయ్.